ప్రపంచం బుమ్రా నిజస్వరూపాన్ని చూసిన మ్యాచ్ ఇదే. ఇయర్ 2017 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఒక T20 మ్యాచ్ జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ స్ట్రగుల్ అవుతుంది. కోహ్లీ 27, రైనా 7, యువరాజ్ 4, మనీష్ పాండే 30, ధోని 5, హార్దిక్ 2తో పవైలియన్ కి పోయారు. కానీ కేఎల్ రాహుల్ బాగా బ్యాటింగ్ చేస్తూ 71 రన్స్ చేశాడు. దానితో టీమిండియా ఎట్లో ఒకటి 20 ఓవర్స్ లో 144 రన్స్ చేసింది. అయినప్పటికీ ఇండియా బౌలర్స్ ఇంగ్లీష్ బ్యాటర్స్ ని స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి అనుమతించలేదు మరియు మ్యాచ్ ని ఉత్తేజకరమైన ట్విస్ట్ దగ్గర తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఇంగ్లాండ్ కి లాస్ట్ 12 బాల్స్ లో 24 రన్స్ కావాలి. ఇంగ్లాండ్ కి అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళ 4 వికెట్సే పోయాయి. 19th ఓవర్ విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ ఆశిష్ నెహ్రాకి ఇస్తాడు. ఈ ఓవర్ లో నెహ్రాకి 16 రన్స్ పడుతాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు 6 బాల్స్ లో 8 రన్స్ కావాలి మరియు ఇంగ్లాండ్ దగ్గర ఇంకా 6 వికెట్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ లాస్ట్ ఓవర్ తన యంగ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి ఇచ్చాడు. బుమ్రా ఈ ఇయర్ లోనే టీమిండియాలో డెబ్యూ చేశాడు మరియు 6 బాల్స్ లో 8 రన్స్ చేయడానికి క్రీస్ మీద జో రూట్ మరియు జాస్ బట్లర్ ఉన్నారు. ఫస్ట్ బాల్ లో జో రూట్ ని ఎల్బిడబ్ల్యూ అవుట్ చేస్తాడు. సెకండ్ బాల్ వచ్చి స్లోవర్ బాల్. ఈ బాల్ పై మోయిన్ అలీ 1 రన్ తీసుకుంటాడు. ఇప్పుడు బట్లర్ దగ్గర స్ట్రైక్ ఉంది. థర్డ్ బాల్ లో బుమ్రా బట్లర్ ని బీట్ చేస్తాడు. ఫోర్త్ బాల్ లో అతన్ని క్లీన్ బౌల్ చేస్తాడు. ఫిఫ్త్ బాల్ మిస్ అవుతుంది కానీ 1 రన్ తీసుకుంటారు. ఇప్పుడు లాస్ట్ బాల్ లో 6 రన్స్ కావాలి కానీ బుమ్రా బాల్ ని బ్యాట్స్మెన్ తాకలేకపోయాడు. బుమ్రా 8 రన్స్ దగ్గర 2 రన్లు ఇచ్చి మరియు 2 పెద్ద వికెట్స్ కూడా తీసుకున్నాడు. బుమ్రా ఇదే రోజు తన పేరు లోగో ప్రపంచం ముందర పెట్టాడు.